అమీ జాక్సన్ తమిళంలో వచ్చిన మద్రాసా పట్టినం సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎవడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత నవమన్మధుడు, తేరి, దేవి వంటి సినిమాలో నటించి తన అందంతో నటనతో ప్రేక్షకుల్ని అలరించింది. 2024లో అమీ జాక్సన్ మిషన్ క్రాక్ వంటి సినిమాలో నటించింది. తన వ్యక్తిగత జీవితానికొస్తే ఈ అమ్మడొక వ్యక్తిని ప్రేమించి అతడితో కలిసి బిడ్డకి జన్మనిచ్చింది. వివాహం మాత్రం చేసుకోలేదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఇక తర్వాత ఎడ్ వెస్టిక్ తో ప్రేమలో పడింది. 2024లో ఇటలీలో వీరిద్దరు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. తల్లి కాబోతున్నట్టు కొద్ది నెలలకే అమీ ప్రకటించింది. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల నగ్నంగా బేబీ బంప్తో ఉన్న ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అయితే ఇలాంటి ఫొటోస్ షేర్ చేయడంపై తీవ్రస్థాయి విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా అమీ మరోసారి బోల్డ్గా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి ఏదో అందాలు చూపిస్తూ కుర్రాలకి హీట్ పుట్టిస్తుంది. ఈ ఫొటోస్ కి డబుల్ పోర్షన్ అనే క్యాప్షన్ ఇచ్చింది. గార్జియస్, బ్యూటిఫుల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇక 1992 జనవరి 31న జన్మించిన అమీ బ్రిటన్ కి చెందిన భారతీయ మోడల్ నటి. తన 16వ ఏటనే మోడల్ గా కెరియర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గా, 2010లో మిల్ లివర్ఫుల్ గా నిలిచింది. తమిళ సినిమా దర్శకుడు ఎల్ఎల్ విజయ్ 2010లో తీసిన మద్రాసా పట్టినంలో కథానాయక పాత్రకి మన ఎంపిక చేశారు. అలామి తెలుగు, తమిళం, హిందీ భాషలో నటించి అలాగే మోడల్ గా నటిస్తూ సినిమాల్లో కూడా నటించింది. 2012లో ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా దా విడుదలై మంచి విజయం కూడా సాధించింది. అదే సంవత్సరంలో మొదటి తెలుగు సినిమా ఎవడులో కూడా విడుదలై ఘన విజయం సాధించింది. 2015లో ప్రభుదేవ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అమీ.